హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, టాలీ ప్రైమ్ అనే సాఫ్ట్వేర్ని మనం ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా నాదొక రిక్వెస్ట్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్లో టాలీ సొల్యూషన్స్ అని టైప్ చేయండి. మీరు ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ వచ్చేసేసి టాలీ సొల్యూషన్ వాళ్ళది. సో ఇక్కడ ఫస్ట్ ఉంది కదా ఈ లింకు, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ఒకవేళ మీకు దీనికి సంబంధించిన లింక్ కావాల్సి వస్తే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోతారు. నేను ఇక్కడ ఫస్ట్ ఉన్న లింక్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది. ఇది టాలీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మనం దీని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది బేటా వెర్షన్ అనమాట. టాలీ ప్రైమ్ అనేది బేటా వెర్షను. సో ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేసైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీని మీద అయితే నేనైతే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినప్పుడు మనకు ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇది మొత్తం 39 MB అయితే ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడానికి మన సిస్టమ్కి ఉండవలసిన కాన్ఫిగరేషన్ ఏంటనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో మన సిస్టానికి ఉండవలసిన కాన్ఫిగరేషన్ వచ్చి 4 GB కంటే ఎక్కువ ర్యామ్ అయితే ఉండవలసి ఉంటుంది. అలాగే దీని ప్రాసెసర్ వచ్చేసేసి i3, i5, i7లో కూడా ఇదైతే రన్ చేసుకోవచ్చు. అలాగే డ్యూయల్ కోర్ టు డ్యూయల్లో కూడా ఇదైతే రన్ అవుతుంది. ఇది 64 బిట్లోనే ఇదైతే రన్ అవుతుంది. 34 బిట్లోనే అయితే ఇదైతే రన్ కాదు. సో ఇప్పుడైతే ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేద్దాం. కొద్దిగా టైం అయితే పడుతుంది ఇది డౌన్లోడ్ అవ్వడానికి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇది డౌన్లోడ్ అయితే అయిపోయిన తర్వాత మనం ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇది డైరెక్ట్గా ఓపెన్ అయినా చేసుకోవచ్చు, లేదా షో ఇన్ ఫోల్డర్ అంటుంది. సో ఇది ఎక్కడ సేవ్ అయిందో అక్కడ నుంచి అయినా సరే దీని అయితే ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. నేను ఇది ఎక్కడ సేవ్ అయిందో అక్కడ నుంచి అయితే ఇన్స్టలేషన్ చేస్తాను. సో అందుకే నేను షో ఇన్ ఫోల్డర్ అని ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినప్పుడు ఇదైతే డౌన్లోడ్లోనైతే ఇదైతే సేవ్ అయింది. సో మనం ఇక్కడ నుండి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే రైట్ క్లిక్ అయితే చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. సో మనకి ఇక్కడ చూడండి కాన్ఫిగరేషన్ అని అడుగుతుంది, అలాగే మోర్ యాక్షన్స్ అని అడుగుతుంది, అలాగే ఇక్కడ అప్డేట్ అని అడుగుతుంది. ఇక్కడ అప్డేట్ అని ఉంది అంటే ఇంతకుముందు టాలీ ERP9 ఉందనుకోండి, దాని ప్లేస్లో దీన్ని అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మోర్ యాక్షన్స్ అని ఉంది. సో ఇంతకుముందు టాలీ ERP9 ఉందనుకోండి, దాని కాకుండా అది అలాగే ఉండి కొత్తగా టాలీ ERP ప్రైమ్ అనేది సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ అవ్వాలి అంటే దాంట్లో ఫైల్స్ దీంట్లోకి రాకూడదు అనుకున్న సందర్భంలో మోర్ యాక్షన్స్ అనేదాన్ని ట్యాప్ చేయవలసి ఉంటుంది. ఇది సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనమాట. అంటే సిస్టమ్ యొక్క పాత్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే టాలీ ERP9 నాకు ఇంతకు ముందు ఉంది. సో ఇప్పుడు దాని ప్లేస్లో టాలీ ప్రైమ్ అనేది రీప్లేస్ చేయదలుచుకున్నాను. అందుకే ఇక్కడ అప్డేట్ అనే దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినప్పుడు ఇది ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి నాకు పాత అయితే చూపిస్తుంది. ఇంతకుముందు టాలీ ERP9 అని ఉంది కదా, అదే ప్లేస్లో మనకు ఈ ఫైల్ అయితే అప్డేట్ అయితే అయిపోతుంది. అంటే ప్రైమ్ అయితే అప్డేట్ అయితే అయిపోతుంది. దాంట్లో ఉన్న కంపెనీస్ కూడా దీంట్లోనైతే నాకు షో చేయడం జరుగుతుంది. ఇదైతే అప్డేట్ అయితే అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ టాలీ ప్రైమ్ అని చూపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఈ టాలీ ప్రైమ్ అనేది ఓపెన్ అయినప్పుడు మనకు ఇంతకు ముందు ఉన్న కంపెనీస్ ఉన్నాయి కదా టాలీ ERP9లో, ఆ కంపెనీస్ అనేది ఇక్కడ చూపిస్తాయా లేదనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇది కొద్దిగా టైం అయితే పడుతుంది ఓపెన్ అవ్వడానికి. సో మనకు స్క్రీన్ అనేది ఇలా చూపించినప్పుడు సో ఇక్కడ చూడండి యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అని ఉంది. సో అలాగే ఇక్కడ యాక్టివ్ న్యూ లైసెన్స్ అని ఉంది. కొత్తగా ఎవరైనా లైసెన్స్ తీసుకోదలుచుకున్న వాళ్ళు వీటి మీద క్లిక్ చేసి అయితే తీసుకోవచ్చు. అది కాకుండా కొంతమందికి అయితే వీళ్ళైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎడ్యుకేషన్ మోడ్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అంటే ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి. అయితే మనం ఈ ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నాం అనుకోండి, దీంట్లోనైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఉండవు. ఎవరైతే లైసెన్స్ తీసుకుంటారో డబ్బులు పెట్టి అన్ని ఆప్షన్స్ అయితే యాక్టివ్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం ఎడ్యుకేషన్ మోడ్ అయితే తీసుకుందాము. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మైగ్రేట్ అని అడుగుతుంది. ఇంతకుముందు ఉన్న కంపెనీస్ డీటెయిల్స్ అన్నీ మనకు కొత్తగా ప్రైమ్లోనైతే చూపిస్తే, సో నేను మైగ్రేట్ అనే దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది.
బ్యాకప్ ఫైల్స్ అని చూపించి దాని యొక్క ఫైల్ నేమ్లు కూడా ఇక్కడ అయితే చూపిస్తే నేను ఎస్ అని ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో మైగ్రేట్ ప్రాసెస్ అనేది ఇక్కడ జరిగిపోయింది. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ కంపెనీని అయితే నేనైతే క్రియేట్ చేయలేదు. ఇక్కడ నాకు ఇక్కడ రత్న అనే పేరు మీద అయితే ఒక కంపెనీ అయితే క్రియేట్ అయిపోయింది. అది ఎలా వచ్చిందంటే ఇంతకు ముందు టాలీ ERP9లో ఈ రత్న అనే కంపెనీని క్రియేట్ చేసి పెట్టాను. దాని ప్లేస్లో ఈ టాలీ ప్రైమ్ అనేది రీప్లేస్ అయింది కాబట్టి అక్కడ ఉన్న కంపెనీ కూడా ఇక్కడికి మైగ్రేట్ అయితే అయిపోయింది. ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే మనం టాలీ ప్రైమ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. ఈ వీడియో ఎంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.